మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి సంవత్సరం దాకా ఇట్లనే ఎర్రగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా. మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా సంవత్సరం కాలం నిల్వ ఉండాలంటే ఈ కొలతలతో చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడి కోసం పచ్చడి మామిడికాయలు పుల్లగా ఉండే మామిడికాయలు 1 కేజీ వరకు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని పెంక మీద కట్ చేసుకొని క్లీన్ గా శుభ్రం చేసుకొని మనము పక్క కొలతలతో ఈ గిన్నె వెయిట్ ఈ బీట్రూట్ అండి ఎత్తిగట్టిన ఇది కిలో ప్యాకెట్. ఇప్పుడు మామిడి పచ్చడి చూపుతాం. మామిడికాయ పచ్చడిలో కావాల్సిన మసాలాలు కావాల్సినవి మెంతులు, జీలకర్ర, ఆవాలు, మిరపగింజలు, ఇవన్నీ మసాలాలు. మామిడి ముక్కలు. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేసుకున్నాం. ఇప్పుడు మెంతులు వేసి వేయించుకోవాలి. పావుకులన్నీ మెంతులు వేసినండి. పచ్చడిలకు అన్నీ కావాల్సినవి అన్నీ మంచిగా చూపిస్తుందండి. ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సంవత్సరం అనుకుంటే ఉండే పచ్చడి కదండి, మంచిగా అన్నీ కూడా వేయించుకోవాలి. ఇక వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇది కూడా పావుకిలంత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. జీలకర్ర కూడా ఇట్లా మంచిగా దూరగా వేయించుకోవాలండి. మంచిగా ఇగో మంచి కలర్ రావాలి. ఈ మసాలాలతోటే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకొని వస్తానండి. కొలత ఒక 6 కిలోల మామిడి పచ్చలకు 1 కిలో కారం పొడి, 3 కిలోలు విజయపల్లి నూనె, 2 కిలోలు ఉప్పు. ఇట్లనే అన్నీ తీసుకోవాలి. మామిడి పచ్చళ్ళు కూడా జోక్కున్నాం కదండి. ఇప్పుడు చూద్దాం తయారు చేసే విధానం. ఇప్పుడు పోస్ట్ చేద్దామండి. అందుకు స్టవ్ వెలిగించి ఒక పెద్ద బొగోన పెట్టి వేడి కానియాలి. ఇప్పుడు నూనె అంతా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా అన్ని ప్యాకెట్లు వేసుకోవాలండి.
4, 5, 6, 7 కిలోల నూనె వేసినండి. వేడి కాలేదండి నూనె. వేడైనాక పోపు వేసుకుందాం. నూనె వేడైనాక పావు కిలోంత జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే పొంగుతుంది. పావు కిలోంత జీలకర్ర వేసినండి. జీలకర్ర వేగనియ్యాలి. జీలకర్ర వేగుతున్నాక ఇవి మిరప విత్తనాలండి. పచ్చళ్ళకు మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇవి మొత్తం వేసుకోవాలి. ఒక 2 చటాకుల వరకు ఉంటాయండి మిరప విత్తనాలు. జీలకర్ర ఇవన్నీ మంచిగా వేగనియ్యాలి. ఇట్లా జీలకర్ర మంచిగా జీలకర్ర మిరప గింజలు ఇట్లా వేగినాక ఇట్లా నూనె గురుగంట పోతుంది. మిరప విత్తనాలు జీలకర్ర వేగినాక ఇవి మెంతులు, ఇప్పుడు మెంతులు కూడా వేగినాయండి. వేగినాక ఇంకా ఆవాలు, మెంతులు ఆవాలు సమానంగా తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ వేడికే ఆవాలు వేగిపోతాయి. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా చేసుకుందాం. ఇట్లా ఫ్యాన్ కింద పెట్టి ఒక తబ్బలో నీళ్ళు తీసుకొని నీళ్ళలో పెట్టి ఇట్లా చల్లగా చేసుకుంటున్నామండి. ఇది నూనె ఈ కిలో ఉప్పులకి వెళ్ళి అల్లం పేస్టులు వేసినండి. ఇది కూడా కిలో లెక్కకు. ఇట్లా తక్కువ రేటుదే తీసుకొని వేసుకోవాలి పచ్చళ్ళకు. ఐదు కిలోలకు కొంచెం తక్కువ, ఒక పావు కిలో అంత ఉప్పు తీసిండండి. ఇది 5 కిలోల ఉప్పు పోసిన. ఇక 5 కిలోలు, 3, 2, 5 కిలోలకు కొంచెం ఒక పావు కిలో తక్కువ పోసిన ఉప్పు. ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా నల్లగొట్టుకోవాలి. 5 కిలోల కారం పొడి అండి. ఐదు కిలోల కారం పొడి వేసుకున్నా కదండి. 1 కిలో కారం పొడికి 2 కిలోలు ఉప్పు వేసుకోవాలండి. కిలోన్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 3 కిలోలు నూనె పోసుకోవాలి. మామిడి పచ్చలు 5 కిలోల నుంచి 6 కిలోల వరకు వేసుకోవచ్చు కిలో కారం పొడికి. ఆవపిండి అండి. మొత్తం పచ్చళ్ళకు 3 పావు కిలోలను వేసుకున్నానండి. ఇది 1/2 కిలో ఆవాల పొడి. ఇది జీలకర్ర పొడి పావు కిలో అంతా. పావు కిలో జీలకర్ర ఫ్రై చేసుకొని వేసుకున్నాను. పావు కిలో మెంతిపిండి, ఇది కూడా
నూనె లేకుండా వేయించి వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇట్లంతా మంచిగా కలుపుకొని, ఇది 4 కిలోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 4 కిలోలు మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది కూడా కలుపుకోవాలి. ఇట్లా అన్ని మసాలాలన్నీ ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నూనెలో వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఈ నూనెలో ఈ కారం పొడి మసాలాలన్నీ కలుపుకున్నది వేసేసుకోవాలి. कोशिश एक करते हैं ఈ సంవత్సరం దానికైనా మంచిగా ఇదే కలర్ తోటి రెడ్గా ఇట్లానే ఉంటుందండి. మంచి టేస్ట్ తోటి నేను పోయిన సంవత్సరం పెట్టిన పచ్చడి కూడా చూపించుతా. పర్ఫెక్ట్ కొలతలతోటి ఇది. నేను ఒక 20 సంవత్సరాల నుంచి పెడుతున్నాండి ఇదే కొలతలతోటి. మంచిగా కలుపుకోవాలండి. ఇవి పావు కిలో కొన్ని తక్కువ ఉంటాయండి వెల్లిపాయలు. ఇవి పచ్చళ్ళ మంచి టేస్ట్ ఉంటాయి. ఈ పచ్చడి కూడా మెంచేసిన ఏది లేనప్పుడు పెట్టుకోవాలండి. మెంచేసినప్పుడు పెట్టుకుంటే పాడైపోతుంది పచ్చడి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇట్లా ఈ జాడ తీసుకొని ఇట్లా బొట్లు పెట్టుకోవాలండి. పచ్చడిని కూడా అమ్మవారి లెక్కనే చూసుకోవాలండి. ఈ జాడీలు ఈరోజే తెచ్చిండండి. ఇది 1600 పడ్డదటండి. ఇది క్లీన్ చేసుకోవడం కూడా నిమ్మ చెక్క, బేకింగ్ సోడా, ఉప్పు, వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు తొక్కు కలుపుదాం. ఇప్పుడు మామిడి ముక్కలు తీసుకుందామండి. కింద నుంచి మీద ఇట్లా ఈ పీసులు లేని వేసుకుంటే పచ్చడి నిల్వదండి. ఇవి అలాగా కలుపుకోవాలి. ఇట్లా పీసుని మంచిగా సంవత్సరం దాకా ఫ్రెష్గా ఉంటుందండి. జీడీలు కూడా వేస్తున్నాండి. ఇవి పచ్చళ్ళు వేస్తే పచ్చడి గట్టిగా ఉంటుంది. ఇవి పచ్చళ్ళు మనకు వస్తే తింటే కూడా నులి పురుగులు కడుపులో ఉన్నాయి చచ్చిపోతాయండి.
మంచిగా మొక్కుకొని దండం పెట్టుకొని ఎత్తుకోవాలండి జాడి లెక్క పచ్చడి. సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసుకొని పచ్చడి ఎత్తాలండి. ఈ మామిడికాయ టెంక మీద ఇట్లాంటి పొట్టు అనేది ఉంటుందండి. ఇది తీసేసుకోవాలి. పచ్చడి కొట్టంగానే ఇదంతా ఒక తెల్ల బట్టతోటి తుడిచేసుకోవాలి. మనకు సోగ ఎక్కువైందో తక్కువ అయిందో కలుపుతప్పుడు తెలిసిపోతుందండి. ఇట్లా నిండుగా పెట్టుకున్నాం కదండి. 3 రోజుల వరకల్లా ఇంకో కొంచెం తగ్గిపోతుంది పచ్చడి. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకో జాడలోకి ఎత్తుకుందాం.
జాడీలకు కరెక్ట్గా సరిపోయిందండి పచ్చడి అన్నట్టు. రేటు ఇది 1500 పడ్డదండి, పెద్దదేమో 1800 పడ్డది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెచ్చుకుంటారనండి. బోయినపల్లి పండ్ల డైరీ కాడ ఉన్నాయండి ఇవి జాడీలు, రోడ్డు మీద పోతుంటే కనబడతాయి. ఇలాంటి జాడీలో నిండి వచ్చిందండి నాకు పచ్చడి. ఇట్లా బట్ట కట్టేసుకొని ఇప్పుడు పెట్టేసుకున్నామండి. అంతే అండి, మామిడికాయ పచ్చడి రెడీ. సంవత్సరం కాదండి, సంవత్సరం ఎవరైనా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చూపించిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లా ఇవి పీసులు ఊసిపోయినాయండి కదా, టెంకు ఊసిపోయినాయి. ఇట్లా అలాగ డబ్బాలు ఎత్తి పెట్టుకున్నాండి ముక్కలు.